మంత్రి అంబటి రాంబాబుకు ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంబటి కస్టడీ పిటిషన్ను కొట్టేసిన కోర్టు 10,000 రూపాయల జరిమానా, 2 పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసింది. దీంతో రేపు జైలు నుంచి అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంబటి కస్టడీ పిటిషన్ను కొట్టేసిన కోర్టు 10,000 రూపాయల జరిమానా, 2 పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసింది. దీంతో రేపు జైలు నుంచి అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. దీపిక, అంబటి రాంబాబుకి ఒక బిగ్ రిలీఫ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అంబటి రాంబాబుకి బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు. ఏదైతే మరి పీపీ విధానానికి సంబంధించి నిరసన కేసుకు సంబంధించి కూడా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు సెంట్రల్ జైల్లో. అయితే ఒక కేసులో చంద్రబాబు పైన వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో ఆయనకి బెయిల్ వచ్చినప్పటికీ ఈ కేసుకు సంబంధించి కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా నిన్నటి నుంచి చూస్తున్నాం, వాదనలు వినిపించినటువంటి ఈ రోజు విచారణ కొనసాగింది. బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగినటువంటి నేపథ్యంలో అటు స్పెషల్ మొబైల్ కోర్టు కూడా బెయిల్ మంజూరు చేస్తూ కూడా వచ్చింది. అయితే 10,000 పూచీకత్తుతో కూడా ఇవ్వాలంటూ కూడా మరి చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు ఆయన సాయంత్రంలోగా ఆ పేపర్స్ ప్రక్రియ పూర్తయితే మాత్రం సాయంత్రంలోగా కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా కోర్టు అనుమతించేటువంటి అవకాశం ఉంది. అయితే 6 గంటల్లో ఖచ్చితంగా పేపర్స్ ప్రక్రియ మొత్తం పూర్తయితే మాత్రం ఈ రోజే రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే లేదా రేపు 6 గంటలకి అంబటి రాంబాబు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నాయి. ఇటీవల అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీ చాలా తీవ్రంగా పరిగణించింది. ఇది ఏదైతే మరి నిన్న ఉండవల్లి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా అనేక మంది నాయకులు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం పైన. అటు తిట్టిన వ్యక్తుల పైన సెంట్రల్ జైల్లో ఉంచటం ఏంటంటూ కూడా నిన్న ఉండవల్లి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా తన కుమార్తె మౌనిక కూటమి ప్రభుత్వం పైన, స్థానిక ఎమ్మెల్యే పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది. తన ఇంటి పైన జరిగినటువంటి దాడి వ్యవహారం తీవ్రంగా ఖండించడమే కాకుండా కూటమి కక్ష సాధింపుల చర్యలు భాగమంటూ కూడా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ఉషశ్రీ మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఉషశ్రీ కూడా ఈ రోజు అంబటి కుటుంబాన్ని పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాపుల్లో కొంత దుమారం రేపుతుంది. అంబటి అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అటు సినీ నటుడు నాగేంద్రబాబు కూడా, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాగేంద్రబాబు కూడా స్పందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎట్టకేలకు కూడా మాజీ మంత్రి అంబటికి బెయిల్ లభించింది. అయితే